రైట్. గోపి గారు చెప్పండి, ఏమిటి రెడ్ బుక్ పాలన? ఈ కడప మేయర్ని మహానాడు బహుశా రాబోతా ఉంది, దానికి ముందుగానే తొలగించడం కానీ, తర్వాత ఈ పెద్దిరెడ్డి గారి మీద కేసులు కానీ, రామగిరిలో ఒక ఎంపీపీ పదవి కోసం గందరగోళాలు చేయటం కానీ, కుప్పంలో చేశారు, గుంటూరులో చేశారు, ఇవన్నీ చేశారు. ఇప్పటికీ అదే పద్ధతి. ఇక మిగతా వాటిలోనేమో టీడీపీ వాళ్ళని లాగేశారు. కడపలో ఇంకా పూర్తిగా సాధ్యం కాలేదో ఏమో, మేయర్ని ఏదో రూపంలో పెట్టి తొలగించారు. ఏమనిపిస్తోంది? ఈ పరిస్థితి మారదంటారు ఇక? సార్ కొమ్మినేని గారు, మీకు సాక్షి ప్రేక్షకులకి మల్లాది విష్ణు గారికి అందరికీ నమస్కారం. ఇది ఏంటంటే, టీడీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి, ఈవెన్ అధికారంలోకి రాకముందే వెంటనే ఎన్నికలై ఫలితాలు ప్రకటించిన తర్వాత నుంచే రెడ్ బుక్ పాలన రాష్ట్రంలో మొదలైంది. మొత్తం నిర్ణయాలన్నీ కూడా, పరిపాలన అంతా కూడా లోకేష్ చేతిలోకి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు కేవలం మంత్రివర్గంలో కూర్చోవడం, మంత్రివర్గ సమావేశాలు, లేకపోతే వివిధ మంత్రిత్వ శాఖల రివ్యూలు చేయడం, వాటి వరకే సరిపోయింది. నెలకు ఒకసారి వెళ్ళి పెన్షన్ ఇచ్చి రావడం, ఇవే చంద్రబాబు నాయుడు పనులు. కానీ మిగిలినంతా కూడా లోకేష్ వ్యవహారంలోనే నడుస్తుంది. సో ఇది ఒక కడపకే కాదు, వైజాగ్ కానీ, గుంటూరు కానీ, ప్రతి చోట కూడా స్థానిక సంస్థల్లో వాళ్ళకి బలం లేకపోయినా కానీ వివిధ రూపాల్లో ప్రలోభాలు పెట్టి, భయపెట్టి, పోలీసుల్ని పక్కన పెట్టుకొని ఏదో చేస్తున్నారు. సరే, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ వెళ్ళిపోయిందంటే ఆమె కాదు, ఇంకా చాలా మంది వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు కాబట్టి. వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అధికార పక్షం ఇంకో 4 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది. వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ చేతిలో పోలీసు యంత్రాంగం ఉంది కాబట్టి భయపడు, ప్రలోభపడు, ఏదో రకంగా మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు వెళ్తారు. అందులో అనుమానం ఏం లేదు. ఇంకా చాలా మంది వెళ్తారు. వెళ్ళినా కూడా దాన్ని, పార్టీని ఎలా నడుపుకోవాలనేది జగన్కి తెలిస్తే జగన్ నడుపుకోగలుగుతాడు, లేకపోతే పోతుంది, అది వేరే విషయం. కానీ బట్ ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి దౌర్జన్యపూరితమైనటువంటి రాజకీయాలు చూడలేదండి. ప్రతిపక్ష నాయకులపై పోలీసులను ఉపయోగించి ప్రలోభాలు పెట్టి దౌర్జన్యాలు చేసి, స్థానిక సంస్థలు 1 సీటు కోసం, 2 సీట్ల కోసం రాజకీయాలు నడపడం అనేది ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇదే మొదటిసారి జరుగుతుంది ఇట్లాంటి వ్యవహారం. దీన్ని ప్రజలు అంగీకరిస్తారని నేనైతే అనుకోవడం లేదు. ఇప్పుడు 50 మంది కార్పొరేటర్లు ఉన్న చోట 45 మంది వైసీపీ వాళ్ళు ఉంటే మేయర్ ఏమో టీడీపీ వాళ్ళు ఎట్లా అవుతారు అనేది బేసిక్ క్వశ్చన్. సో ఇట్లాంటి క్వశ్చన్లు రైజ్ అవుతున్నాయి ప్రజల్లో. ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారు, ఇది చూస్తారు. దీన్ని బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు, అందులో అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. మరి ఆయన ఎప్పుడైనా ఇలాంటి రాజకీయాలు చేశారా అనేది ఆయన చూసుకోవాలి, ఆయన ఆలోచించుకోవాలి. తన హయాంలో రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి, ఎట్లా పోతున్నాయి అనేది తనే చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే కొడుకు అప్పు చెప్పేస్తే సరే, కొడుకు రాజకీయం ఇలాగే ఉంటుంది. రైట్.